కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము. బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వెర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యపురం 48 గంటలలో అందరిని లోపలేస్తామని. ఎన్ని రోజులైంది ఇచ్చి? డేట్ కూడా చెప్తా మళ్ళీ. అదేందుకు ఇంకా ఈ కొంచెం ఆపేది. 2025 జూలై 31 జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2025 ఆగస్టు 31 అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అదే రోజున మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలై విచారణకు సిబిఐకి అప్పగించాం. 2025 సెప్టెంబర్ 1వ తేదీన ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ జీవో నెంబర్ 104 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి మొత్తం ఇచ్చింది. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికి వస్తుంది. మరి ఆ నుంచి బయలుదేరి నడుచుకుంటూ వస్తురేమో మా బటన్ అని అడిగి మళ్ళీ ఏమన్నా ఇచ్చి సిబిఐ అధికారులకు మరి విమానమో, బస్సో, కారు పంపన్న. మరి నడుచుకుంటూ వస్తే చాలా టైం పట్టేటట్టుంది ఢిల్లీ నుంచి. ఈరోజు ఈ నేపథ్యంలో ఎదురుదాడి చేసి పాత అన్ని మర్చిపోయినరు, మళ్ళీ కొత్త రాగం తీయాలని కొత్త రాగం ఫస్ట్ పిల్లలతో తీపిస్తున్నాడు. ఇది జర వినసొప్పుకుంటే ఆయన దిగుతాడు, లేకపోతే మళ్ళా రాగం మారుస్తాడు, దీని ఇట అట అని. సో స్పష్టంగా ప్రజాభవన్ నుంచి చంద్రశేఖరరావు గారికి సూటిగా నా విజ్ఞప్తి, శాసనసభ, శాసన మండలి ఉమ్మడిగా సమావేశాన్ని ఏర్పాటు చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి, తారీఖు, చర్చ జరగాల్సిన ఎన్ని రోజులు. మేము కూడా ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చి చర్చ పెట్టిద్దాం. ఏ మాత్రం కూడా మీ గౌరవానికి, మీ మర్యాదకు, మీ చర్చకు అడ్డు రాకుండా సభను సజావుగా నడిపించే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకుంటారు. నేను వారికి సహకరిస్తాను. నేను స్పీకర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తాను, హౌస్ను ఆర్డర్లో పెట్టి చంద్రశేఖరరావు గారు ఏ ఉద్దేశంతో, ఏ విధానంతో, స్పీకర్ సార్ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నేను విజ్ఞప్తి సార్. ఆయన సీనియర్ లెజిస్లేటర్, 10 years చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, 9.5 years. ఆయన గౌరవానికి, ఆయన మర్యాదకు భంగం కలగకుండా ఎవరైనా భంగం కలిగించేటట్టు వాళ్ళ పట్ల మీరు కఠినంగా చర్యలు తీసుకోండి. వాళ్ళ సభలో నుంచి బయట కూర్చోబెట్టండి. వారు ఏమేమి మాట్లాడుతారు మొత్తం చెప్పమని ఉండ్రి. నిజంగానే నిపుణుల కంటే మేధావిగా చంద్రశేఖరరావు గారు ఏదైనా సూచన చేస్తే డెఫినెట్గా ఈ ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటుంది. మాకు కావాల్సిందే అది కదా. ఇన్ని ఎక్స్పర్ట్స్ కమిటీలను, ఇన్ని ఎక్స్పర్ట్ ఏజెన్సీలను ఎందుకు ఎంగేజ్ చేస్తున్నాం విత్ ఫీ? జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి. సరిదిద్దడం ఇంకో పెద్ద తప్పుగా మారింది అనుకో, అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. సరిదిద్దే ముసుగులో చిన్న తప్పు కంటే ఇంకా పెద్ద తప్పు జరిగిందనంటే నష్టం వస్తుంది. కాబట్టి అందుకే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కి ప్రాధాన్యత ఇస్తున్నాము. అందుకే ఫీజు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నాము, ఉచిత సలహాలు కాకుండా. మరి ఎందుకు మీరు ముందుకు రారు? మీకు బాధ్యత లేదా? మీరు జీతభత్యాలు తీసుకుంటలేరా? మీకు హోదా లేదా? మీకు జీతభత్యాలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది, ప్రజలు మీరు సభకు వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము, ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేసరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు. ఇక లోన్ల గురించి దాదాపుగా 97,000 కోట్ల రూపాయల లోన్ తెస్తే కాళేశ్వరంలో ఒక్క